కాబట్టి అక్కడ అపార్ట్మెంట్లు వచ్చినాయి. ఇప్పుడు నేను ఆ ఏరియాలో 25 ఏళ్ల నుంచి తిరిగినోడిగా, 30 ఏళ్ల నుంచి తిరిగినోడిగా, ఆ ప్రాంతంలో ఒకప్పుడు ఉండే ఇళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు భారీగా వచ్చినాయి మార్పు. చిన్న సిటీ లాగా అయిపోయింది. అంటే అవి ప్రైవేట్ ల్యాండ్స్ కాబట్టి. ఇది 55,000 ఎకరాలు వచ్చేటప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి అది ఇప్పటికిప్పుడు ఎట్లా అవుతుంది? వాళ్ళకి ప్లాట్లు ఇస్తే కదా వాళ్ళు అమ్మడానికి. ఫ్లాట్ ఇస్తే వాడు బిల్డింగ్ కట్టి అమ్ముతాడా? ఇండివిజువల్ 1200 గజాలు ఇవ్వాలి. అంటే గవర్నమెంట్ యాక్టివిటీ స్టార్ట్ అయితే ప్రైవేట్ పొలాలు కూడా రైతులు అమ్మడానికి ముందుకు వస్తారు, డబ్బులు వస్తాయి. ఇంకా ప్రైవేట్ ఏం లేదు కదా, మిగతా ఏరియాలో ప్రైవేట్, మిగతా ఏరియా సరౌండింగ్ ఏరియాలో ఇప్పటికే నడుస్తుంది. ఆల్రెడీ కోట్లలో బలుకుతున్నది. మళ్ళీ ఒకప్పటి 4 కోట్ల రేంజ్ లోకి వెళ్ళిపోయింది, 3-4 కోట్లకి వెళ్ళిపోయింది. ఇవాళ అమ్మే వాళ్ళు కూడా తగ్గిపోయారు. అప్పట్లో అయితే అమ్మారు కానీ ఇప్పుడు అమ్మడం కూడా తగ్గిపోయింది. వెంచర్ స్టార్ట్ చేయాలి, వెంచర్ లో ఎన్ని చేయాలంటే పర్మిషన్లు ఇవ్వట్లేదు అక్కడ, కాబట్టి కొంత టైం తీసుకుంటుంది. అది టైం టేకింగ్ ప్రాసెస్. ఇది సూపర్ 6 విషయంలో ఇప్పటికీ వీళ్ళు రేట్ చేస్తున్న పాయింట్ అంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 1500 కానీ, లేదంటే అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం కానీ. ఏంటి ఈ విషయంలో ఇంకా ఒక 200 రోజుల తర్వాత మాట్లాడుకోవాల్సిన అంశమా, లేదంటే ఇప్పుడు ఇంకా చేయలేని పరిస్థితి ప్రభుత్వం ముందు ఏమన్నా ఉందా? నేనైతే ఆ విషయంలో ఏడాది దాకా విమర్శ చేయదలుచుకోవాలి. ఎందుకంటే ఏడాది దాకా వాళ్ళకి టైం ఇద్దాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఆస్పెక్ట్లో చూస్తే, జగన్ టైంలో ఈ ప్రకటించిన పథకాలు సరిగ్గా రావాలంటే పబ్లిక్ అప్పుడు ఒక డేటా లేదు కాబట్టి జగను దాంట్లో డేటా ముందు వాలంటీర్లను పెట్టి, సచివాలయాలు పెట్టి, ఈ వాలంటీర్ల ద్వారా